ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ వ్యవహారానికి సంబంధించిన డిస్కషన్ ప్రపంచం అంతా కూడా చూస్తోంది. ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ తాత్కాలికంగా వాయిదా వేశారు రెండు దేశాల మధ్య కూడా. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే అంశాన్ని ప్రకటించారు కూడా. ప్రకటించడంతో పాటు ఏ విధంగా మన సింధూరాన్ని తుడిచివేసిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఏ విధంగా నాశనం చేసాం, వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్న అంశం మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా నిన్న వివరించారు. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నాగేశ్వరరావు కాదండి మిత్ర, నా పేరు రావు లేదు, నా పేరు నాగేశ్వర్ సార్. హలో అశోక్ సార్, నాగేశ్వర్ రావు అంటున్నారు, రావు లేదు. ఎస్ సార్. ఆపరేషన్ సింధూర్లో ఈ కాల్పుల విరమణ ఒప్పందం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏంటంటే దాని మీద అభిప్రాయం ఏముంటుంది? కాల్పుల విరమణ ఒప్పందము ప్రభుత్వం ప్రకటించింది, దాన్ని మనం అంగీకరించాలి. మన అభిప్రాయాలతో సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. అంటే బయట రకరకాల విరమణ ప్రభుత్వం కదా డిసైడ్. సార్, అంటే బయట రకరకాల డిస్కషన్ నడుస్తోంది. ఏంటంటే కొంతమంది సొంత అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. యుద్ధంలో ముందుకెళ్తుంటే బాగుండేది, నరేంద్ర మోడీ కావాలని డౌన్ అయిపోయాడు, అమెరికా ప్రెషర్తో లొంగిపోయాడు, ట్రంప్ బెదిరించాడు కాబట్టే నరేంద్ర మోడీ ఈ విధంగా చేశారు అని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే యుద్ధంలో ముందుకెళ్ళి ఉంటే బాగుండేది, పీఓకేని ఈ సమయంలో స్వాధీనం చేసుకుని ఉంటే బాగుండేది అనేది చాలామంది అభిప్రాయం. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరని? అంటే వ్యూహాత్మక పరిజ్ఞానం లేని వారు ఆర్గ్యూ చేస్తారు. లేదు, ఇప్పటిదాకా పెంచిన జింగోయిజం, అంటే దేశాభిమానం తప్పు కాదు, దేశ దురభిమానం సరే జింగోయిజం అంటారు. ప్యాట్రియాటిజానికి జింగోయిజానికి, నేషనలిజానికి జింగోయిజానికి ఉన్న తేడా అది. దేశాభిమానం వేరు, దేశం పట్ల దురభిమానం ఉండడం వేరు. ఆ జింగోయిజం వల్ల యుద్ధం అంటే, యుద్ధానికి ఉండే పర్యవసనాలు ఏంటివి అర్థం కాక, ఒక దేశ వ్యూహాత్మక నీతి అర్థం కాక మాట్లాడుతుంటారు. సో ఎందుకంటే ఇప్పటిదాకా ఆ రకమైన హిస్టీరియాను పెంచారు. అంటే పాకిస్తాన్ సంగతి తెలుస్తాం, పాకిస్తాన్ లేకుండా చేస్తాం, నరేంద్ర మోడీ నాయకత్వం అంటే మామూలు కాదు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఇది న్యూ ఇండియా, ఇది ఓల్డ్ ఇండియా కాదు, ఇట్లాంటి భావజాలాన్ని, భావోద్వేగాన్ని విపరీతంగా పెంచి ఉంచారు. పెంచిన దాని పర్యవసనం ఏంటంటే ఆ భావోద్వేగమే ఇప్పుడు ఈ ప్రశ్నలకు కారణమవుతోంది. ఎందుకు ఆపారు మరి? పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మోడీ తెచ్చేసుకుంటాడు, స్వాధీనపరుచుకుంటారు. మోడీ అంటే మామూలు విషయమా? మోడీని చూస్తే పాకిస్తాన్ హడలెత్తుతోంది. ఇలాంటివన్నీ కూడా ఒక నరేటివ్ బిల్డ్ చేశారు. ఈ నరేటివ్ జనంలో బిల్డ్ చేశాక సహజంగానే కాల్పుల విరమణ అంటే డైజెస్ట్ కాదు. ఎందుకంటే ఒక హిస్టీరియా క్రియేట్ చేసి, ఒక జింగోయిజాన్ని డెవలప్ చేసి పెట్టాక నిజమే కదా మరి ఎందుకు ఊకున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఆ భావోద్వేగాల్ని రైజ్ చేసిన వారే ఇవాళ నిర్ణయం కూడా తీసుకున్నది వారే. నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వానికి మద్దతుగా ఉండేవారు, మోడీని అభిమానించేవారు, బీజేపీని అభిమానించేవారు ఈ భావోద్వేగాన్ని రైజ్ చేసి పెట్టారు. సో సహజంగానే తాము క్రియేట్ చేసిన భావోద్వేగ సైన్యము తమనే ప్రశ్నిస్తోంది. ఎందుకు ఆపాము, ఎందుకు కాల్పుల విరమణ చేశారు? ఒకవైపేమో పాకిస్తాన్ ఎన్నడూ లేనంత బలహీనమైన స్థితిలో ఉంది, ఇది వాస్తవము. ఎందుకంటే ప్రపంచం కలిసి రాలే, ఇస్లామిక్ దేశాలు కలిసి రాలే, చైనా, తుర్కీ, అజర్బైజాన్ మినహా ఎవరు కూడా పాకిస్తాన్ వైపు లేరు. వారు కూడా, చైనా కూడా మాటలే, ఒక తుర్కీయే మాత్రమే ఆయుధాలు సప్లై చేసినట్టుగా వార్తలు వచ్చాయి. చైనా నుంచి వచ్చిన ఆయుధాలన్నీ అంతకు ముందు వచ్చినాయి, ఈ యుద్ధ సమయంలో వచ్చినవి కావు. సో అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఒక రకంగా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. సో ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్ను సమర్థించడానికి ముందుకు రాలే. అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఐసోలేట్ అయి ఉంది. అటువైపు బెలూచిస్తాన్ తిరుగుబాటు, టెహ్రీక్ తాలిబాన్ తిరుగుబాటుతో అంతర్గతంగా చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాజకీయ వ్యవస్థ, ఆర్మీ తీవ్రమైన వ్యతిరేకతను, నిరసనను ఎదుర్కొంటోంది. యుద్ధభూమిలో మనం మిలిటరీ సుపీరియారిటీ చూపెట్టాం. ఇన్ని ఉన్నప్పుడు ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ ఉంటుందా మనకు
అనేటువంటి భావన సహజంగానే కలుగుతుంది. ఎందుకంటే కానీ యుద్ధం అంటూ మొదలైతే అంత సులభం కాదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, 3 ఏళ్ళైంది, ఇప్పటికీ ఉక్రెయిన్ రష్యాకు ఓడిపోయిందా? ఇంకా యుద్ధం నడుస్తుంది కదా. రష్యా 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది, అయినా కూడా ఉక్రెయిన్తో యుద్ధం ముగియలేదు. అందువల్ల యుద్ధాలు అనేది రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా బలహీనమైన దేశం. రష్యా ఒక పెద్ద న్యూక్లియర్ పవర్, ఉక్రెయిన్కు న్యూక్లియర్ వెపన్స్ లేవు, అయినా యుద్ధం కొనసాగుతుంది 3 ఏళ్ళుగా. అందువల్ల మారిన జియో పాలిటిక్స్లో యుద్ధాలంటూ వస్తే ఒకే రకంగా ఉండదు పరిస్థితి, ఒకవైపే అనుకూలంగా ఉండదు. 2 వైపులా కూడా తీవ్ర నష్టం ఉంటుంది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక మహత్తర లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు యుద్ధం దానికి నష్టదాయకంగా ఉంటుంది. పాకిస్తాన్ లాంటి దేశానికైతే వేరే పని లేదు, భారత్ వ్యతిరేకత తప్ప దానికి ఇంకో పని లేదు. భారత్లో రక్తపాతాన్ని సృష్టించడం తప్ప దానికో భవిష్యత్ దృష్టి కూడా లేదు. కానీ భారతదేశం అలాంటిది కాదు కదా. ఇండియాకు పాకిస్తాన్ అబ్సెషన్ కాదు. సో అందువల్ల పాకిస్తాన్కి ఇండియా అబ్సెషన్ ఉండొచ్చు. అందువల్ల మనం ఏ సమయంలో అటాక్ చేయాలో ఆ సమయంలో అటాక్ చేశాం. ఏ సమయంలో ఆగాలని ప్రభుత్వం భావించిందో టీవీ స్టూడియోలో కూర్చొని యుద్ధాలు మొదలు పెట్టము, టీవీ స్టూడియోలో కూర్చొని యుద్ధాలు ఆపము. అందువల్ల యుద్ధం చేయడము చేయకపోవడం అనేది విశ్లేషకులు జర్నలిస్టులు తీసుకునే నిర్ణయం కాదు, అది ప్రభుత్వాలను తీసుకునే నిర్ణయం. ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాత్మక అంశాలను దృష్టిలో పెట్టుకొని దేశ హితం కొరకు ఏది సరైన నిర్ణయమో అది భావించి తీసుకొని ఉంటారు. అంతే తప్ప ప్రభుత్వం ఈ సమయంలో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాన్ని తప్పుపట్టకూడదు. కొంతమంది వ్యూహాత్మక నిపుణులు అంటున్న మాట నిజం కాదని, కేవలం సాధారణ ప్రజానీకమే కాదు, వ్యూహాత్మక నిపుణులేమో వారి విశ్లేషణ ఆధారంగా చెప్తున్నారు. వారు చెప్పడం వేరు, సాధారణ ప్రజలకు కూడా మాము యుద్ధం చేయాల్సి ఉండే, వీళ్ళంతా సోషల్ మీడియాలో వీరులు, ఎవరైనా బార్డర్ మీదకి వస్తారా? ఆ యుద్ధ నష్టాన్ని భరించడానికి రెడీగా ఉన్నారా? అందువల్ల యుద్ధం అంటే భయపడకూడదు, యుద్ధం అంటూ వస్తే భయపడకూడదు, కానీ యుద్ధాన్ని కోరుకోకూడదు కదా. అయినా భారతదేశం యుద్ధం చేద్దామని రాలేదు, భారతదేశం తీవ్రవాదాన్ని పనిష్ చేద్దామని వచ్చారు, తీవ్రవాదాన్ని పనిష్ చేశారు. వారికి మద్దతుగా వచ్చిన పాకిస్తాన్ కూడా మన ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ పనిష్ చేసింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ స్మాష్ చేస్తానికి మన ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టలేదు కదా. సో ఇందులో ట్రంప్ పాత్ర ఏంటంటే ఆయనే మొట్టమొదటి ట్వీట్ చేశారు, 2 దేశాలతో నేను మాట్లాడాను, ఒప్పించాను, 2 కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు అంటూ ఆయనే ప్రకటించారు. ప్రపంచానికి చెప్పింది ముందు ట్రంపే. మళ్ళీ నిన్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే నేను 2 దేశాలతో ఇన్ ఫ్యూచర్లో వాణిజ్య సంబంధాలు ఉండబోవు, వ్యాపారం చేయబోనని చెప్పిన తర్వాతే వాళ్ళు యుద్ధాన్ని ఆపారు, వాళ్ళ అణుయుద్ధాన్ని నేను ఆపాను అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ట్రంప్ మొదలు నా మీడియేషన్ అన్నాడు, తర్వాత నేను బ్లాక్మెయిల్ చేస్తే భయపడ్డారన్నాడు. అందువల్ల దీనిపైన భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇండియా తన స్ట్రాటజిక్ డిసిషన్స్లో అటానమీ ఉండాలి. అంటే స్ట్రాటజిక్ అటానమీ అంటారు, అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉండాలి. వేరే దేశం ఒత్తిడికో, వేరే దేశం ఆదేశాలతోనో, వేరే దేశం బెదిరింపులతోనో మన నిర్ణయం తీసుకుంటే అది మనకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే భారతదేశ విదేశాంగ విధానం అది కాదు, భారతదేశ జాతీయ భద్రతా విధానం అది కాదు. అది ఏ దేశమైనా కానీ, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకో దేశ ఆదేశాల మేరకో, బ్లాక్మెయిల్ మేరకో, బెదిరింపుల మేరకో, ప్రోత్సాహం మేరకో, సలహా మేరకో మనం యుద్ధం చేయకూడదు, యుద్ధం ఆపకూడదు కూడా. ఇప్పుడు మనం ఉక్రెయిన్ అనుభవం చేస్తున్నాం. అమెరికా సహకారంతో యుద్ధం మొదలుపెట్టింది, ఇవాళ అమెరికా వెనక్కిపోయింది, ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంది? ధైర్యంగా తయారైపోయింది. సో అందువల్ల ఎప్పుడు కూడా మన విదేశాంగ విధానము, వ్యూహాత్మక విధానంలో కంప్లీట్ అటానమీ అండ్ ఇండిపెండెన్స్ ఉండాలి. అందుకే ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ, పాకిస్తాన్పై కాల్పుల విరమణ కానీ భారత ప్రభుత్వ నిర్ణయం అయితే మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం, మనం ఎన్నుకున్న ప్రభుత్వము, మన దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మనం నమ్ముతాము. మనకు ఉండే సమాచారంతో పోలిస్తే ప్రభుత్వానికి ఈ స్ట్రాటజిక్ అంశాలపైన ఎక్కువ సమాచారం ఉంటుంది కనుక ఇన్ ఆల్ ఇట్స్ విజడమ్
ఇన్ ఆల్ ఇట్స్ విజ్డమ్ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉందని నమ్ముదాం. కానీ అమెరికా ఒత్తిడి మేరకో అమెరికా బెదిరింపులకో నిర్ణయం తీసుకుంటే దాని మించిన ప్రమాదకర సంకేతం ఇంకోటి కాదు. అందువల్ల ఖచ్చితంగా భారత ప్రభుత్వము ఇప్పటి వరకు అమెరికా ట్రంప్ వాదనలు నిజం కాదు అని చెప్తోంది. కానీ దానిపైన అధికారిక వర్గాలు నిజం కాదు అంటున్నాయి. అధికార వర్గం అంటే ఎవరు? అందువల్ల అది అమెరికా అధ్యక్షుడి మాటలు. మన ఎవరో సాధారణ వ్యక్తి దానికి రెస్పాండ్ కాకూడదు. భారత ప్రధానమంత్రి రెస్పాండ్ కావాలి. ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదు, ఇట్స్ ఎ బ్లఫ్, ఇండియా స్ట్రాటజిక్ అటానమీ ప్రొటెక్ట్ అవుతుంది, ఎట్ ఆల్ కాస్ట్ ఇండియా విల్ బి ఇండిపెండెంట్ ఇన్ ఇట్స్ ఫారిన్ పాలసీ, ఇండిపెండెన్స్ ఇన్ ది స్ట్రాటజిక్ డిసిషన్స్ అని దేశానికి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంది. ఇక ఈ అంశంలో పాకిస్తాన్ యుద్ధ భూమిలో పైచేయి సాధించలేదు. కానీ కశ్మీర్ సమస్యని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రమాదం మొదటి నుంచి పొంచి ఉంది. ఈసారి ట్రంప్ నేను మధ్యవర్తిత్వం చేస్తానని ముందుకొచ్చాడు. నిజంగానే ట్రంప్ ఒత్తిడితోనే మనం కాల్పుల విరమణ చేస్తే ట్రంప్ రేపు కశ్మీర్ విషయంలో నేనే పంచాయతీ తీరుస్తానని ముందుకొస్తాడు. అది కూడా మనకు నష్టదాయకం. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం క్లారిఫై చేయాలి. దేశ స్ట్రాటజిక్ అటానమీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరికీ తాకట్టు పెట్టకూడదు. అసలు కాల్పుల విరమణ సడన్గా ఎందుకు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఒక్క పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ఒక కాల్ రాగానే కాల్పుల విరమణ ఈ సాయంత్రం 5 గంటల నుంచి అమలు చేస్తున్నామని 10వ తేదీ ప్రకటించింది మన ప్రభుత్వం కూడా. సో ఏం జరుగుతుందని మీ కోణంలోంచి సార్? నాకు అర్థం కాలే క్వశ్చన్ మీరు మళ్ళీ. అంటే పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ఒక్క కాల్ రాగానే కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఈలోపటే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు ఇస్తున్న ప్రకటనలు కానీ, నరేంద్ర మోడీ నిన్న చేసిన ప్రకటన కానీ, ట్రంప్ చేస్తున్న ప్రకటన కానీ టోటల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వట్లా? ఎందుకు కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందంటే పూర్తి క్లారిటీ ఎక్కడా రావట్లేదు. ఒక సందర్భంలో పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి వాళ్ళ రిక్వెస్ట్ మేరకే మన యుద్ధాన్ని ఆపాము, మన కాల్పుల విరమణ ఆపామని నిన్న నరేంద్ర మోడీ కూడా అంటున్నారు. ట్రంప్ ఏమో కాదు నేనే ఆపాను అంటున్నాడు. సో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు కదా అంటున్నా. అంటే అందుకే కదా నేను చెప్పేది, దానిపైన మనకు వివరణ కావాలి, ప్రధానమంత్రి వివరణ ఇవ్వాలని చెప్తున్నది అదే. ఎందుకంటే మన ప్రభుత్వమేమో మీరు అన్నట్లు పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి కాల్ వచ్చింది, తర్వాత మనము దానిపైన విచారించి మనం కూడా అంగీకరించామని చెప్తున్నారు. కానీ మనకన్నా ముందే ట్రంప్ ట్వీట్ చేశాడు. ట్రంప్కి ఎవరు చెప్పారు? సో ఇది మనం అంగీకరించామని మనం చెప్పకపోతే ట్రంప్కి ఎలా తెలిసింది? ఈ ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తుంది. ట్రంప్ తన రాజకీయ కారణాల రీత్యా తన పర్సనల్ క్రెడిట్ కొరకు చేస్తే చేయవచ్చు. కానీ ట్రంప్ ఎందుకు చేశాడన్నది ఇప్పుడు మనకి ఇష్యూ కాదు. ట్రంప్ తాను యుద్ధాలు ఆపుతున్నాను అనే యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి చేశాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నట్టు ఇంకా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు, గాజా యుద్ధం ఆగలేదు. ఎలక్షన్ సమయంలో తాను యుద్ధాలు ఆపుతానని మాట్లాడాడు కనుక యుద్ధాలు తానే ఆపుతున్నాడు అనే ఇమేజ్ కొరకు ట్రంప్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇష్యూ ట్రంప్ ఎందుకు చేశాడన్నది కాదు. ట్రంప్ ముందుగా ప్రకటించాడంటేనే మరి అమెరికా జోక్యంతో, అమెరికా ఒత్తిడితో ఇది జరిగిందా? ఒత్తిడి ఏంటి? మరి జోక్యంతో జరిగింది, ఒత్తిడితో జరిగితే ట్రేడ్ నేను ఆపుతానని బెదిరిస్తే ఒప్పుకున్నారని ట్రంప్ అంటున్నాడు. సో అందువల్ల ఒకటి మాత్రం నిజం, ట్రంప్కు ముందే ఈ విషయం తెలిసింది, దేశ ప్రజల కన్నా ముందు ట్రంప్కు తెలిసింది. అంటే ట్రంప్ ప్రమేయం లేకుండా ఎలా తెలుస్తుంది? పాకిస్తాన్ అమెరికాను కోరి ఉండవచ్చు. మన ప్రభుత్వ వాదన ప్రకారం కూడా పాకిస్తాన్ అమెరికాను రిక్వెస్ట్ చేసింది, అమెరికా దగ్గరికి వెళ్తుంది కూడా. పాకిస్తాన్ కొత్తగా ఏముంది, ప్రతిసారి కాపాడమని అమెరికా దగ్గరికి వెళ్తుంది. అదేమీ ఆశ్చర్యపడాల్సిందే లేదు. పాకిస్తాన్ వెళ్ళినా మనం చెప్పాల్సింది ఏంటి? పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపాలి, మొదలు ఆ సంగతి చెప్పమనండి అని అనాలి. కానీ పాకిస్తాన్ భారత్ను రెండు సమానంగా పేర్కొంటూ ఇండియా పాకిస్తాన్ మధ్య అమెరికా ఎవరు జోక్యం చేసుకోవటానికి? సో అది మన విధానానికి వ్యతిరేకం. అందువల్లనే ఇవాళ అందరూ అడుగుతున్నది అసలు ట్రంప్ వ్యవహారం ఎందుకు వచ్చింది, ట్రంప్ ఎందుకు అన్నాడు అన్న తర్వాత సంగతి, ట్రంప్ ఏం చేశాడన్నది కావాలి. అమెరికా పాత్ర ఏంటి ఈ వ్యవహారంలో? కాల్పుల విరమణ అమెరికా బెదిరింపుల వల్ల జరిగి ఉంటే చాలా ప్రమాదకరం. అందులో ట్రేడ్ జరపమని అమెరికా బెదిరిస్తే జరిగి ఉంటే ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ కూడా మిత్ర దేశం, మనకే కాదు.
అందువల్ల పాకిస్తాన్ ఈవెన్ మిత్రదేశం చెప్పినా కూడా వినకూడదు. ఇది మన నిర్ణయంగా ఉండాలి కదా. అంటే చాలామంది సోషల్ మీడియాలో యుద్ధం చేసేవాళ్ళు, ఇందాక మనం వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, విపరీతమైన స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ అంటూ ఉన్నారు కొంతమంది ఏమో ఫైర్ అనుకుంటువా సీజ్ ఫైర్ అంటూ హేళన చేస్తున్నారు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని. ఇంకంతేకాదు కాల్పుల విరమణ ప్రకటన చేసిన విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీని ఉద్దేశించి ఆయన ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోస్తున్నారు సోషల్ మీడియాలో. యుద్ధం చేసేయాల్సిందే, పాకిస్తాన్ని నాశనం చేసేయాల్సిందే, పిఓకేని స్వాధీనం చేసుకోవాల్సిందే, ఇదే చాలామంది నుంచి సోషల్ మీడియాలో వస్తున్న డిమాండ్ అండి. ఒక ప్రొఫెసర్గా అపార అనుభవం ఉన్న మీరు వాళ్ళందరికీ ఎలాంటి ఒక క్లారిటీ అనేది ఇస్తారండి? అంటే విక్రమ్ మిస్త్రీని ట్రోల్ చేయడం అనేది అర్థరహితము. ఆయన ఫారిన్ సెక్రటరీ మాత్రమే, మన ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే వివరిస్తారు. నిర్ణయం తీసుకునేది ఆయన కాదు, నిర్ణయం తీసుకోవడంలో ఆయన ప్రమేయం కూడా ఉండదు. అందువల్ల ఆయన మీద పడితే ఏమొస్తుంది? అది దానికి పరిష్కారం అది కాదు కదా. అదేంటంటే నరేంద్ర మోడీని అడగలేక, ఆ ధైర్యం లేక, నరేంద్ర మోడీ పట్ల అభిమానాన్ని కలిగి ఉంటూ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేని వారు విక్రమ్ మిస్త్రీ మీద పడుతున్నారు. ఎందుకంటే విక్రమ్ మిస్త్రీ మీద పడుతున్న వాళ్ళంతా రైట్ వింగ్ హ్యాండ్లర్సే, అంటే ప్రో బీజేపీ వారే విక్రమ్ మిస్త్రీ పైన పడుతున్నది. సో మరి విక్రమ్ మిస్త్రీ ఏం చేస్తారు? ఆయన తప్పేముంది అందులో? ఆయన ప్రభుత్వ నిర్ణయం కదా చెప్పేది, ఆయన సొంత నిర్ణయం చెప్తాడా? ఆయన సొంత నిర్ణయం చెప్తే ఆయన ప్రభుత్వం ఇప్పటికీ సస్పెండ్ చేయదా? అందువల్ల అన్యాయంగా ఒక ఆఫీసర్ పైన పడడంలో అర్థం లేదు. మీకు ధైర్యం ఉంటే నరేంద్ర మోడీని ప్రశ్నించండి. మీరు మధ్యలో విక్రమ్ మిస్త్రీని ప్రశ్నిస్తే ఏమొస్తుంది? ఇక నరేంద్ర మోడీ పైన ఆ రకమైన విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే నేను ఇంతకుముందే చెప్పాను మీకు అది. ఎందుకంటే మోడీ ప్రభుత్వము, మోడీ పరివారము, మోడీ ప్రభుత్వము పాకిస్తాన్ పైన పోరాడుతున్నంత కాలం మోడీ పరివారము, నరేంద్ర మోడీ మహావీరుడు, నరేంద్ర మోడీ శూరుడు, నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఉన్నాడు కనుకనే పాకిస్తాన్ వణికిపోతుంది, నరేంద్ర మోడీ కనుకనే తీవ్రవాదాన్ని అంతం చేయగలడు అంటూ మోడీ పరివారం పెద్ద ఎత్తున ఒక నెరేటివ్ బిల్డ్ చేసి పెట్టింది. అది చరిత్రలో వాస్తవం కాదు. నరేంద్ర మోడీ గట్టిగా నిలబడ్డాడు అన్నది నిజం. అందుకు నరేంద్ర మోడీని అభినందించాల్సిందే. దేశ రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాయి, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ నరేంద్ర మోడీ ఒక్కడు మాత్రమే చేశారు, దేశ చరిత్రలో ఇంకెప్పుడు పాకిస్తాన్కి ఇలా బుద్ధి చెప్పలేదు అన్నది కూడా నిజం కాదు. కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ మనం బుద్ధి చెప్పాం. అన్నిటికన్నా మించి 1971 వార్లో 90,000 మంది పైగా పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ఎవరు లొంగిపోలే. ఇప్పుడు కాల్పుల విరమణ మాత్రమే. ఎక్కడ లొంగుబాటు ఎక్కడ ఉంది? లొంగిపోతే ఎవరన్నా సంతకం చేశాడా? మీకు గూగుల్లో దొరుకుతుంది ఇమేజెస్లో. పాకిస్తాన్ ఆర్మీ సరెండరింగ్ టు ఇండియన్ ఆర్మీ 1971 అంటే ఫోటో వస్తుంది. మరి అప్పుడు అది లొంగిపోవడం అంటే పాకిస్తాన్ రెండు ముక్కలైంది. అందువల్ల మనం 1965లో గెలిచాం, 71లో గెలిచాం, 99లో గెలిచాం, ఇప్పుడు గెలుస్తాం, అందులో అనుమానం లేదు. అప్పుడు పోరాడింది, ఇప్పుడు పోరాడింది మిలిటరీ. రాజకీయ నాయకులు పోరాడరు, యుద్ధం రాజకీయ నాయకులు చేయరు. కానీ రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు కీలకం. అందువల్ల నరేంద్ర మోడీ, అటల్ బిహారీ వాజ్పేయి, ఇందిరాగాంధీ అని వేరువేరుగా చూడడం కాదు. కానీ అన్ఫార్చునేట్లీ నరేంద్ర మోడీని పొగిడే క్రమంలో ఎక్కడ దాకా పోయారంటే దేశ ఘనమైన చరిత్రను కూడా కాలరాసి, ఇండియాస్ హిస్టారికల్ పాస్ట్ కూడా లేదన్నట్లు, పాకిస్తానే మన మీద గెలిచినట్లు ఎప్పటికీ ఒక వాతావరణాన్ని బిల్డ్ చేశారు. ఇది పాకిస్తాన్కి అనుకూల నరేటివ్ వాస్తవంగా. ఎందుకంటే మీకు కోపం ఉంటే రాజకీయ పార్టీల మీద కోపం ఉండొచ్చు, నాయకుల మీద కోపం ఉండొచ్చు, కానీ దేశాన్ని అండర్మైన్ చేయకూడదు. ఇలా మోడీ అధికారంలో ఉన్నాడు కనుక ఇండియా గెలవలేదు అని అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కనుక ఇండియా గెలవలేదు, ఇప్పుడు మాత్రమే ఇండియా గెలుస్తోంది అంటే దిస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ అది. అందువల్ల అప్పుడైనా ఇప్పుడైనా నాయకులు ఎవరైనా ఉండడు, మనం గెలిచాం, భారతదేశం గెలవాలని కోరుకోవాలి. ఈ పార్టీ గెలవడం ఆ పార్టీ గెలవడం కనుక కాదు కదా. అయితే ఈ మోడీ పరివారము అంటే మోడీ అభిమాన ఎకో సిస్టమ్ మొత్తం సోషల్ మీడియాలో ఆ ఉన్మాదపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన వారు భరించలేకపోతున్నారు. సడన్గా కాల్పుల విరమణ చేసే వరకు ఏం చేయాలని అంటే మోడీ ప్రభుత్వ నిర్ణయాల్ని మోడీ పరివారమే సృష్టించిన ప్రభంజనం తట్టుకోలేకపోతుంది. అందువల్ల ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాయి. అందుకు దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? ఆ మోడీ పరివార ప్రభంజనాన్ని సృష్టించిన వారే ఆన్సర్ చెప్పాలి.
ఇది నరేంద్ర మోడీ ఈజ్ విక్టిమ్ ఆఫ్ హిజ్ ఓన్ ఇకో సిస్టమ్ కదా. ఆయన ఇకో సిస్టమే మోడీని బీజేపీని ప్రశ్నిస్తుంది. అందువల్ల నేనెందుకు అట్లా ఆన్సర్ చెప్పగలుగుతాను? నేను ప్రభుత్వం తీసుకున్న కాల్పుల విరమణ వివేకంతో తీసుకున్న నిర్ణయంగానే భావిస్తాను. భారత ప్రభుత్వానికి ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. సాధారణ ప్రజలుగా మనము ఆ నిర్ణయాలు చెప్పకూడదు, తీసుకోకూడదు. మనం కాదు ఆ నిర్ణయాలు తీసుకోవాల్సింది. వ్యూహాత్మక నిర్ణయాల్ని ప్రభుత్వ ప్రెరగేటివ్గా గుర్తించాలి. మనకు దాని ఇంప్లికేషన్స్ ఏంటి అనేది వచ్చినప్పుడు మనం అడగచ్చు. కానీ ఇప్పుడు కాల్పుల విరమణ సరెండర్ అయ్యాడు మోడీని అని అనడం అర్థం లేని ఆర్గ్యుమెంట్. మోడీ సరెండర్ ఎందుకు అవుతాడు? మోడీ సరెండర్ అంటే ఇండియా సరెండర్ అయినట్టు. అందువల్ల భారతదేశం ఎప్పుడూ సరెండర్ కాదు. అందువల్ల ఇది అంతకుముందు ఇందిరాగాంధీ, కాంగ్రెస్, మన్మోహన్ సింగ్ సరెండర్ అయ్యాడు, వాళ్ళు సరెండర్ అయ్యాడు, వీళ్ళు సరెండర్ అన్నారు కనుక ఇప్పుడు ఈ వార్త వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా దేశ భద్రత, దేశ విదేశాంగ విధానము, దేశ వ్యూహాత్మక నీతిని చేస్తే రాదు. అలా చూడకుండా ఈ 2014 తర్వాతనే భారతదేశం కొత్త దేశంగా అవతరించినట్లు, 2014 ముందు భారతదేశం ఒక బలహీనమైన చాతకాని దేశమని, శత్రువులకు వణుకుతూ ఉన్న దేశమని క్రియేట్ చేసిన ఇమేజెస్ ఎంత తప్పో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మన నరేంద్ర మోడీ ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించాడు? ఏ పాకిస్తాన్ సైనికులు లొంగిపోయాడు చెప్పండి? హఫీజ్ సయీద్ అప్పచెప్పారా? మసూద్ అజర్ని అప్పచెప్పారా? ఆఖరి పహల్గాన్లో దాడి చేసిన తీవ్రవాదులను అప్పచెప్పారా? తీవ్రవాదం ఆపుతామని పాకిస్తాన్ ఎక్కడైనా ప్రకటించిందా? అసలు మేము ఓడిపోయామని కూడా వాడు అంగీకరిస్తలేడు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు కాల్పుల విరమణ అంగీకరించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే మీరు చెప్పినట్టుగానే దేశ రాజకీయాలు, ఉగ్రవాదం, పాకిస్తాన్తో యుద్ధం, ఈ సందర్భాన్ని కొన్ని రాజకీయ పార్టీలు మళ్ళీ అధికారంలో రావటానికి వినియోగించుకునే సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ అంశం అనేది, ఇప్పుడు ఈ కాల్పుల విరమణ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇదంతా కూడా బీజేపీకి లబ్ధి చేకూరింది అనుకుంటున్నారా, నష్టం జరిగింది అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు రాజకీయ జమా లెక్కలు వేసుకోవడే సమయం కాదు. ఇప్పుడు పాకిస్తాన్కి ఎంత నష్టం చేశాము అనే లెక్కలు వేసుకునే సమయంలో రాజకీయ లెక్కలు ఎందుకు? రాజకీయాలు ప్రతి దాంట్లో రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేశ ప్రజలు ఇప్పుడు ఆర్థిక విధానము, రాజకీయ విధానాలు, సంక్షేమ పథకాలు సానుకూలంగా భావిస్తే ఓట్లేస్తారు. దీన్ని కూడా సానుకూలంగా భావిస్తే ఓట్లేస్తారు. దానికి మనమెవరో ఆపటానికి. కానీ ప్రతిదాన్ని రాజకీయ జమా లెక్కలు వేసుకొని ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే లెక్కలు వేసుకోకూడదు. దేశ భద్రతలో జమా లెక్కలు అవసరం లేదు. దేశ భద్రత విషయంలో ఒకటే ఒక లెక్క, శత్రు దేశానికి ఎంత నష్టం చేశాం, పాకిస్తాన్ ఎంత కోలుకోకుండా దెబ్బతీశామని. అందువల్ల దేశ మిలిటరీ ధైర్య సాహసాలను పెట్టుబడిగా రాజకీయాలు చేయకూడదు అనేది నా అభిప్రాయం. అంటే నిన్న నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచ ఉగ్రవాదానికి బవల్పూర్, పాకిస్తాన్లో ఉన్న బవల్పూర్ కానీ మృద్గే కానీ ఒక యూనివర్సిటీ లాగా మారాయి. సో ఆ యూనివర్సిటీ మీద మేము దెబ్బ కొట్టాము, ఉగ్రవాదులు మొత్తాన్ని కూడా నేలమట్టం చేశాము అన్నట్టు ఉన్నారు. సో భవిష్యత్తులో మళ్ళీ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాదుల నుంచి మళ్ళీ దాడులు జరగవన్న గ్యారంటీ ఏమన్నా కనిపిస్తుందా? నిన్న చాలా ఆవేశంగా మోడీ గారు అయితే మాట్లాడారు. ఆ గ్యారంటీ మోడీని ఇవ్వనప్పుడు నాగేశ్వర ఎట్లా ఇస్తాడు? మోడీ ఇచ్చాడా భవిష్యత్తులో తీవ్రవాదం ఉండదు అని? తీవ్రవాదులు మళ్ళీ దాడి చేస్తే మళ్ళీ బుద్ధి చెప్తామన్నాడు తప్ప ఉండదని అనలేదు కదా. ఇప్పుడు తీవ్రవాదం ఉండదని ఎవరు గ్యారంటీ ఇవ్వాలి? పాకిస్తాన్ ఇవ్వాలి. నాగేశ్వర ఎలా ఇవ్వగలుగుతాడు? పాకిస్తాన్ చరిత్ర ఆ గ్యారంటీ ఇవ్వలేడు. భారత కూడా గ్యారంటీ ఇవ్వలేదు. అప్పుడు నేను ఎలా గ్యారంటీ ఇస్తాను? అందువల్ల పాకిస్తాన్ చరిత్ర తెలిసిన ఎవడో ఆ గ్యారంటీ ఇవ్వడు. ఇప్పుడు ఈ 4 రోజుల ఘర్షణతోనే, 4 రోజుల యుద్ధంతోనే పాకిస్తాన్లో తీవ్రవాద నామరూపాలు లేకుండా పోయిందనుకుంటే అది పొరపాటే. పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మనం నష్టం చేకూర్చింది నిజం, దెబ్బతీసింది నిజం. కానీ అది నామరూపాలు లేకుండా పోయింది అనుకుంటే చాలా పొరపాటు. కొమ్మలు కొట్టేయడం వేరు, చెట్టు కొట్టేయడం వేరు, వేళ్లతో పీకేయడం వేరు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వేళ్లతో పీకేయలేదు, కొమ్మలు కొట్టేసింది, చెట్టును కొంతవరకు కొట్టేసింది. అది మళ్ళీ పెరగదన్న గ్యారెంటీ ఏముంటుంది? మళ్ళీ పెరిగితే మళ్ళీ కొట్టేయాలి. అంటే ఒక చర్చ జరుగుతోంది సార్, ఏంటంటే పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ కంటే కూడా వాటిని కోల్చడానికి మనం పెట్టిన ఖర్చే చాలా ఎక్కువగా ఉంది అని.
అది ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి కొనుగోలు చేసిన మిసైల్స్ ఏమాత్రం పేలని మిసైల్స్ను ప్రయోగించింది, ఎంతకు పనికిరాని చీప్ ఖరీదైన డ్రోన్లను ప్రయోగిస్తే వాటిని కొట్టడానికి మనం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి టెక్నాలజీ మొత్తం కూడా వాడాల్సి వచ్చింది అని అంటూ ఉన్నారు. అలాంటి మూర్ఖత్వ వ్యాఖ్యలకు నాలాంటి వాడు కామెంట్ చేయడు. ఇప్పుడు దానికి ఏ డ్రోన్కి ఎంత రేటు, ఏ డిఫెన్స్కి ఎంత రేటు మనమా కాదు లెక్కలేయాల్సింది. అది దట్ ఆర్ ఆల్ ఆపరేషనల్ డీటెయిల్స్. ఆపరేషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళే నా పరిజ్ఞానం నాకు లేదు, వెళ్ళే విజ్ఞానము నాకు లేదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదానికి సమాధానం చెప్పుకొని సమయం వృధా చేయకూడదు. సో ఏ డ్రోన్ వాడారు, దానికి ఏ డిఫెన్స్ వాడారు, దేనికి ఎంత కాస్ట్ అయింది, అది మిలిటరీ చూసుకుంటుంది, నా పని కాదు కదా. సార్ అంటే ఇప్పుడు డీజీఎంఓల మధ్య చర్చలు ఏ స్థాయిలో జరుగుతాయి సార్? అంటే డెసిషన్ మేకింగ్ ఉంటుందా, లేకపోతే ఓన్లీ కాల్పుల విరమణకు సంబంధించి డిస్కస్ చేస్తారా? ఎందుకంటే నిన్న సాయంత్రం జరిగింది, 1 గంట పాటు హాట్ లైన్లో పాకిస్తాన్ డీజీఎంఓ, భారత్ డీజీఎంఓ వీళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అన్న విషయాలు కూడా బయటికి రివీల్ చేయలేదు. నిజానికి కొన్ని రహస్యాలు కూడా ఉండొచ్చు. అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఏ ఏ అంశాల మీద వీళ్ళు డిస్కస్ చేసే అవకాశాలు ఉంటుందండి డీజీఎంఓల మధ్య? నాకెలా తెలుస్తాయండి? మీరు ఆశ్చర్యంగా అడుగుతున్నారు. నాకెలా తెలుస్తే డీజీఎంఓల మధ్య మాట్లాడుకున్న విషయాలు? నాకెలా తెలుస్తాయి? హైదరాబాద్లో కూర్చున్నానికి నేనేం క్లెయిమ్ చేయాలి దానికి తెలుస్తుంది? నిన్న జరిగిన టాక్స్ గురించి కాదు, స్థాయిలో చర్చలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య బేసిక్గా డిస్కషన్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఏ స్థాయిలో ఉంటుంది అని నేను అంటుంది. బేసిక్గా డిస్కషన్ అనేది డీజీఎంఓల స్థాయిలోనే ఉంటుంది. మీరే చెప్తున్నారు కదా, డీజీఎంఓల మధ్య చర్చలు డీజీఎంఓల స్థాయిలోనే ఉంటుంది. దే ఆర్ ఓన్లీ ఆ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలోనే ఉంటుంది. డిప్లొమాటిక్ స్థాయిలో ఉండేవి కావు. దాంట్లో ఆశ్చర్యమే ఉంది. అంటే మనం అనుకున్నట్టు ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు కదా బేసిక్గా. నేనే డెసిషన్ మేకింగ్ ఏ స్థాయిలో ఆ డెసిషన్ మేకింగ్ ఉంటుందండి. డెసిషన్ మేకింగ్ ఒకే స్థాయిలో ఉండదు కదా. డెసిషన్ మేకింగ్ ఇప్పుడు మీ స్థాయిలో క్వశ్చన్ ఏది అడగాలని ఉంటుంది, మీ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ స్థాయిలో లైవ్ ఎంతకాలం నడపాలని ఉంటుంది. ఛానల్ అమ్మడం అనేది మీ స్థాయిలో ఉండదు, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. ఛానల్ అమ్మడమా, కొనడమా, ఇంకా ఎక్స్పాండ్ చేయడం అనేది మీ సిఇఓ స్థాయి, ఎండి స్థాయిలో ఉంటుంది. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్ ఇది మల్టిపుల్ లెవెల్స్ కదా. సార్ చివరిగా ఒక్కసారి మీడియా గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన ఈ వివాదం తర్వాత మీడియా చేసిన అతి గురించి యాజ్ ఏ మీడియా ఛానల్ పర్సన్గా నేను స్టూడియో నుంచి మీడియాతో సుదీర్ఘ సంబంధం ఉన్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అది నేషనల్ మీడియా కావచ్చు, రీజనల్ మీడియా కావచ్చు, ఈ యుద్ధం గురించి ఇచ్చిన తప్పుడు వార్తలు కావచ్చు, వాటి గురించి ఏం చెప్తారు? మీడియా అంత ఒక్కటి కాదు. నేనేమి దేశంలో అన్ని టీవీ ఛానల్ విశ్లేషించలేదు. మీడియాలో అన్ని రకాల ధోరణులు ఉంటాయి. మీడియాలో పెద్ద ఎత్తున జింగోయిజాన్ని పెంచి పోషించారు. హేట్ మాంగరింగ్ కూడా జరిగింది. అందరూ చేశారని అనను. చాలా డిస్ఇన్ఫర్మేషను, మిస్ఇన్ఫర్మేషను, వార్లో జరిగే ప్రాపగండా వారు, ఇవన్నీ కూడా మీడియాలో రియాక్ట్ వచ్చాయి. ఉన్నవి లేనివి అన్నీ వచ్చాయి. అతి దేశభక్తిని ప్రదర్శించిన వారు ఉన్నారు, మమ్మల్ని మించిన జాతీయవాదులు లేరని ప్రదర్శించిన వారు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా మీడియా అంటే. ఎస్ సార్, ధన్యవాదాలండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. మొదట్లో మిమ్మల్ని రావు అని సంబోధించాను, దానికి చివరిలో క్షమాపణ అడుగుతున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రమే. యా, అది నాగేశ్వర్ గారు క్లారిఫికేషన్ అంతే. ఇంటర్వ్యూ. యా, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.